హాయ్ స్టూడెంట్స్, నేను స్పందన, మీ బయాలజీ ఫ్యాకల్టీని. మనం ఈరోజు చిన్న టాపిక్స్ తెలుసుకుందాం. డిఫరెంట్ లెసన్స్ నుండి మనం ఎగ్జాంపుల్స్ ఏ విధంగా యూజ్ చేస్తే మనకి ఎగ్జామ్ టైంలో చాలా ఈజీగా గుర్తుంటాయి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. మనకు తెలిసిందే చాలా మేజర్ లెసన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎనిమల్ డైవర్సిటీ. ఇది ఎనిమల్ కింగ్డమ్. ఎనిమల్ డైవర్సిటీ అని మన స్టేట్ బుక్ లో ఉంటది. ఎనిమల్ కింగ్డమ్ అని చెప్పేసి ఎన్సీఆర్టీలో ఉంటాయి. బోత్ ఆర్ ద సేమ్ లెసన్స్. దీంట్లో మనకు చాలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. అవి ఎలా గుర్తు పెట్టుకోవాలి మేడం అని అంటే, చిన్న చిన్న నిమోనిక్స్ కానీ ట్రిక్స్ కానీ మన వాడుక భాషలో కానీ రిలేట్ చేస్తూ గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి. దాంట్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఫస్ట్ మనం చదువుకునేది పొరిఫెరా కదమ్మా. పొరిఫెరాలో మన స్టేట్ బుక్ లో 3 క్లాసెస్ ఇచ్చేసాడు. ఆ 3 క్లాసెస్ లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాడు. కానీ అవి పలకడానికి చాలా కష్టంగా ఉంటాయి కదా. మన బయాలజీలో చాలా వరకు ఎగ్జాంపుల్స్ అనేవి పలకడానికి చాలా కష్టంగా ఉంటాయి. మరి గుర్తుపెట్టుకోవడం ఇంకా కష్టం కదా. దాన్ని సింప్లిఫై చేసి చెప్పడానికి ఉన్నాయి నిమోనిక్స్. అయితే దాంట్లో మనం పొరిఫెరా చూసేసరికంటే ఫస్ట్ క్లాస్ వచ్చేసి కల్కేరియా ఉంది కదా. కల్కేరియాలో ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడమ్మా మన స్టేట్ బుక్ లో. ఇది మనం వెబ్సైట్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి స్టేట్ బుక్ బాగా రిఫర్ చేస్తాం ఎగ్జాంపుల్స్ కి. ఎక్కడైతే మన సిలబస్ లో నీట్ కానీ ఎన్సీఆర్టీ కానీ సిలబస్ అని మెన్షన్ చేశాడో అక్కడ వరకు మాత్రమే ఎన్సీఆర్టీ చదువుతాం. మిగతాదంతా మన వెబ్సైట్ కి స్టేట్ బుక్ మేజర్ గా ఫాలో అవుతాం కాబట్టి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కదా. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సైకాన్ ఒకటి, సెకండ్ వచ్చేసి గ్లూకోసోలేనియా, థర్డ్ వన్ వచ్చేసి గ్రాంటే. ఈ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలంటే కొద్దిగా కష్టమే కదా. ఈ క్లాసెస్ ఇచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ ఏవి అని అడిగితే విచ్ రిలేటెడ్ అని చెప్తే మనం గుర్తుపెట్టుకోగలుగుతామా? లేదు కదా. అయితే మీకు ఒక నిమోనిక్ చెప్తాను. ఆ నిమోనిక్ ఏంటంటే, సైకాలజీ లెక్చరర్ గ్రాడ్యుయేట్స్ కి కాల్ చేశాడు. సైకాలజీ లెక్చరర్ కాల్ చేశారు. అయితే ఇక్కడ సైకాలజీలో సైకాన్ అనే వర్డ్ మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. సైకాన్ అని గుర్తుపెట్టుకుంటాం. ఎల్ఫర్, లుకోసెలేనియా, గ్రాడ్యుయేట్స్, గ్రాంటీ, ఇలా గుర్తుపెట్టుకుంటాం. ఇవి ఫస్ట్ కొద్దిగా కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే కొన్ని వర్డ్స్ అనేవి పలకడానికే కష్టంగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం ఇంకా కష్టం కాబట్టి ఈ నిమోనిక్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎనిమల్ కింగ్డమ్ లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇట్లాంటివి చాలా చెప్తాను మీకు. ఒక్కొక్క లెసన్ నుండి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇస్తాను, సో దట్ ఎలా ఉంటది అన్న ఐడియా మీకు రావడానికి. సో ఇది ఓన్లీ 1 ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఇక్కడ. అయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి నేను సెల్ సైకిల్ నుండి తీసుకుంటున్నాను. సెల్ సైకిల్లో అయితే మనకు తెలుసు, సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి చదివిన తర్వాత సెల్ సైకిల్కి వస్తాం. ఇక్కడ మైటోసిస్ ఉంటుంది, మియోసిస్ ఉంటాయి, దాంట్లో ప్రాసెస్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, టైం లిమిట్స్ ఉంటాయి. ఈ 90 మినిట్స్ ఈస్ట్ అని చెప్పేసి, 120 మినిట్స్ సెల్ సైకిల్ అని చెప్పేసి, 24 అవర్స్ కానీ అక్కడ ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. అలాగే ఇలా ప్రోఫేజ్, మెటోఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్, ఇది వచ్చేసి ఎం ఫేజ్ కింద డివైడ్ అయ్యి మనకు తెలిసిందే. ఈ 4 స్టేజెస్ ని మనకు జంబుల్ చేసేసి ఒకవేళ ఇచ్చేస్తే ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా నిమోనిక్ కావాలి. ఆర్డర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోఫేజ్, సెకండ్ వన్ వచ్చేసి మెటాఫేజ్, థర్డ్ వన్ వచ్చేసి ఎనాఫేజ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చి టీలోఫేజ్. అయితే ఇది మన వాడుక భాషలో ఇవి చిన్న చిన్న లెటర్సే కదా, వాడుక భాషలో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. కాబట్టి నేను ఫస్ట్ 4 లెటర్స్ ఏవైతున్నాయో దాంతో ఒక ఫ్రేమ్ చేస్తే ప్రతి మనిషి అందంగా తయారవుతాడు. మనం ఎప్పుడైనా కానీ ఫంక్షన్స్కి వెళ్ళడానికి కానీ, అంటే ఫోటోషూట్కి వెళ్ళినా ఈజీగా మనం మంచిగా రెడీ అవ్వాలన్న కుతూహలం ఉంటది కదా మనకు. మంచి రెడీ అవ్వాలి ప్రతి మనిషి, ఐదర్ బాయ్ ఆర్ గర్ల్. ఖచ్చితంగా గర్ల్ అయితే ఇంకెక్కువనే. ఎలా అంటే మేము మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా కనిపించాలి, అట్లా ఉంటది కదా. అదే నిమోనిక్ మనం ఇక్కడ వాడుతున్నాం. ప్రతి మనిషి అందంగా తయారవుతాడు. ఇక్కడ పి అంటే ప్రోఫేజ్, ఎం అంటే మెటాఫేజ్, ఏ అంటే ఎనాఫేజ్,
ఇక్కడ 2 లెటర్స్ కూడా వస్తాయి మీరు క్యానఫేస్‌లో అందంగా. అండ్ తయారవుతాడు విత్ టీలో ఫేస్. ఇక్కడ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఆర్డర్ బేస్ క్వెషన్స్ వస్తాయి దీంట్లో. లేదా ఆ సీక్వెన్స్ ఇచ్చేసి ఏ ఆర్డరో కూడా కనుక్కోమని చెప్తాడు. అప్పుడు మనకి ఈ నిమోనిక్ చాలా ఈజీగా గుర్తుంటది. ప్రతి మనిషి అందంగా తయారవుతాడు. మనం ఖచ్చితంగా రెడీ అయితాం కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా మనకు గుర్తుండిపోతది. ఎగ్జాంపుల్స్ ఏ లెసన్‌లో ఉంటే అవి ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. ఎగ్జాంపుల్స్ లేని లెసన్స్ అనేవి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌వి. కాన్సెప్ట్ గుర్తుంచుకుంటాం కాబట్టి ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతాడు. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేసినప్పుడే నీ ర్యాంక్ అనేది పెరుగుతది. మేజర్‌గా బయాలజీలో అయితే మనకు ఖచ్చితంగా 80 మార్క్స్‌కి 70+ ఖచ్చితంగా రావాల్సిందే. అట్లాంటప్పుడు మనం ఎగ్జాంపుల్ క్వెషన్స్‌ని ఎలా వదిలేస్తాం? వదిలేయం గదా! అయితే దీంట్లో మనకు తెలిసిందే ఆల్గే, ఆల్గే ఉంటది. డివిజన్స్ మేజర్ హెడ్డింగ్స్ ఇవే ఉంటాయి కాబట్టి బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, యాంజియోస్పర్మ్స్, ఇంకొకటొచ్చి జిమ్నోస్పర్మ్స్. ఇవి డివిజన్స్. దీంట్లో ఈ డివిజన్ ఆర్డర్ కూడా గుర్తుండాలి. ఈ డివిజన్ ఆర్డర్ గుర్తుండకపోతే మేడం ఎలా? ఒక చిన్న నిమోనిక్ ద్వారా మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం. ఇదెలా అంటే ఇది కూడా మన వాడుక భాషలోనే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు నార్మల్‌గా మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్‌తోని బయటకెళ్ళినప్పుడు గానీ, ఎప్పుడైనా గానీ బిర్యానీ తింటాం కదా! బిర్యానీతో ఒక నిమోనిక్ చేద్దాం ఇప్పుడు. అప్పుడప్పుడు లేదా ఎప్పుడో ఒకసారి బిర్యానీ తింటే ఆరోగ్యానికి మంచిది. నిజమా? లేదు. బిర్యానీ ఆరోగ్యానికి మంచిది కాదు. లేదా మీరు ఇలా కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. బంగాళాదుంప తింటే ఆరోగ్యానికి మంచిది. బిర్యానీ అంటే మనకి ఈజీగా మైండ్‌లో ఫిక్స్ అయిపోతది కాబట్టి బిర్యానీ వర్డ్ యూజ్ చేద్దాం ఎక్కువ. బిర్యానీ తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఇది ఎక్కువ గుర్తుంటది ఈ ఆన్సర్. అయితే ఇది ఎలా అంటే మరి అప్పుడప్పుడు లేదా ఎప్పుడైనా ఆల్గే, బిర్యానీ, బ్రయోఫైట్, టెరిడోఫైట్ తింటే టెరిడోఫైట్, యాంజియోస్పర్మ్స్ ఆరోగ్యానికి, జిమ్నోస్పర్మ్స్ ఇక్కడనే మళ్ళా ఆరోగ్యానికిలోనే మళ్ళా జీవై వచ్చేస్తది. ఇలా మంచిది కాదు. ఎలా గుర్తుపెట్టుకున్నా మనకు వర్డ్ బిర్యానీ అనేది గుర్తుండిపోతది కాబట్టి ఈ సెంటెన్స్ ఈజీగా వచ్చేస్తది. ఈ ఆర్డర్ కూడా ఈజీగా గుర్తుండిపోతది. ఈ మేజర్ లెసన్స్ అనేవి ఇవి. మరి నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనం చిన్నగా ఇందులోనే మళ్ళా ఆల్గేలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి గదా! ఆల్గేలో ఏంటమ్మా క్లోరోఫైసీ, ఫియోఫైసీ, రోడోఫైసీ. ఫియోఫైసీ అండ్ రోడోఫైసీ అనేవి ఆల్గేవన్నమాట. ఆల్గేలో డిఫరెంట్ కలర్స్ గానీ, ఒక టేబుల్ ఇచ్చేస్తాడు. ఆ టేబుల్‌లో మనం ఎన్‌సీఈఆర్‌టీలో ఒక టేబుల్ ఉంటది. అది సిలబస్‌లో మెన్షన్ చేశాడమ్మా ఏపీ సెట్‌కి. అదేంటి ఆ టేబుల్‌లో దాని ఫుడ్ ఏంటి, స్టోరేజ్ ఏంటి, పిగ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఆ టేబుల్ బట్టి పట్టడం గాకుండా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటది. మరి యాల్గేలో 3 ఉన్నాయి గదా! పిగ్మెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? బ్రౌన్ గాని, గ్రీన్ గాని, రెడ్ గాని ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం? నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఆల్గేలో 3 టైప్స్ ఉంటాయని చెప్పాను గదా! క్లోరోఫైయసీ, పియోఫియేసీ, ఇంకోటి రోడోఫియేసీ. ఫియోఫియేసీ అండ్ రోడోఫియేసీ. వీటిని పిగ్మెంట్స్ ఉంటాయి కదా! మన పిగ్మెంట్స్ ఏంటి? నార్మల్‌గా ఇదొచ్చేసి గ్రీన్. మనం చూస్తాం గ్రీన్ ఆల్గే ఎక్కడైనా కనిపిస్తది. ఇక్కడ మన చిన్న చిన్న చెరువులో గాయినా, ఏదైనా బోర్‌వెల్స్‌లో గాని అదంతా క్లోరోఫియేసీ అమ్మ. క్లోరోఫిల్ అని అంటే మనం ఈజీగా గుర్తుపెట్టేసుకుంటే పిగ్మెంట్ గ్రీన్ అనే ఉంటదని. అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫియోఫియేసీలో బ్రౌన్ పిగ్మెంట్. బ్రౌన్ ఆల్గే అని కూడా అంటారు కామన్‌గా ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే అంటే రోడోఫియేసీ. మనకు తెలిసిందే గ్రీన్, బ్రౌన్, రెడ్ అనేవి పిగ్మెంట్స్. దేంట్లో ఈ ఆల్గేస్‌లో క్లోరోఫియేసీ, ఫియోఫియేసీ అండ్ రోడోఫియేసీ. మరి ఈ పిగ్మెంట్స్‌ని వీటితో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న నిమోనిక్‌తో చెప్పుకుందాం. ఇది మన వాడుక భాషలో ఉండకపోయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆన్సర్ చేయాలి కాబట్టి. గ్రీన్ క్యాట్ విత్ బ్రౌన్ ప్లాస్టిక్ అండ్ రెడ్ నాన్ ప్లాస్టిక్ ఐస్. ఒక గ్రీన్ క్యాట్ దగ్గర అమ్మ బ్రౌన్ కలర్‌ది ప్లాస్టిక్ టాయ్ ఒకటుంది. రెడ్ కలర్‌ది నాన్ ప్లాస్టిక్ టాయ్ ఉందంట. ఒక గ్రీన్ కలర్ క్యాట్ అన్నమాట. గ్రీన్ కలర్ క్యాట్ ఉంటదా? ఉండదు గదా! మనం అందుకే తొందరగా గుర్తుండిపోద్ది. ఎలా అంటే ఒక గ్రీన్ బెల్ట్ ఏసిన క్యాట్ అని గుర్తుపెట్టుకుందాం ఇక్కడ. ఒక క్యాట్ దగ్గర ఏంటంటే
ఒక 2 టాయ్స్ ఉంటాయి కదా! నార్మల్‌గా మీరు పెట్స్ దగ్గర చూడండి టాయ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ టాయ్ దగ్గర బ్రౌన్ ప్లాస్టిక్‌దని, నాన్ ప్లాస్టిక్ రెడ్ కలర్‌ది ఉంది. అయితే ఇక్కడ నేను ఎందుకు కలర్స్ మెన్షన్ చేశానంటే మనకు ఈజీగా గుర్తుండడానికి. అయితే గ్రీన్ కలర్ క్యాట్ అంటే గ్రీన్ పిగ్మెంట్. గ్రీన్ పిగ్మెంట్ ఏంటి? క్లోరోఫియేసి. అలాగే మళ్ళీ ఇక్కడికొద్దాం. బ్రౌన్ కలర్ ఏంటి? ఫియోఫియేసి. మళ్ళీ ఇంకోటి రెడ్ వచ్చేసి రెడ్‌లోనే 2 రోడోఫియేసి అలాగే రెడ్ కలర్ అని గుర్తుపెట్టేసుకుంటాం. అయితే ఇది ఒక నిమోనిక్ అమ్మ. మనం పిగ్మెంట్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆల్గే ద్వారా అని చెప్పేసి. దీంట్లో మనకు ఇంకోటి ఫుడ్ కూడా ఉంటది. ఫ్లోరిడియన్ స్టార్చ్ అని చెప్పేసి. అలాగే జాంథోఫిల్స్ గాని పిగ్మెంట్స్ ఏసీ ఏంటి, ఏబీ, ఏడీ ఇవి ఉంటాయి కదా! అవి కూడా నేను ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మన క్లాస్‌లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ వన్ మన జెనెటిక్స్. జెనెటిక్స్‌లో అయితే మనం ఆల్మోస్ట్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మనకు మేజర్ లెసన్ వచ్చేసి జెనెటిక్స్. పెద్ద లెసన్ గదా! చూస్తేనే ఫీవర్ వచ్చేస్తది. మరెలా చదవాలి? అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్‌తో పాటు కొన్ని కొన్ని ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. లాస్ ఏంటి? ఎవరు లాస్ ఇచ్చారు? సైంటిస్ట్‌లు చాలా మందుంటారు. దాంట్లో మన మేజర్ సైంటిస్ట్ వచ్చేసి మెండల్. గ్రెగర్ జాన్ మెండల్. గ్రెగర్ జాన్ మెండల్ అంటే మనందరికి ఇష్టమే కదమ్మా! ఎందుకంటే తను లా ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ ఇచ్చాడు. డామినెన్స్ ఇచ్చాడు. సెగ్రిగేషన్ ఇచ్చాడు. మరి సీక్వెన్స్ ఏంటి మేడం? ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంకేం లాస్ ఇచ్చాడు? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2, 3 సైంటిస్ట్స్ వచ్చేసరికంటే మనకు మళ్ళీ ఎవరు ఏ లాస్ ఇచ్చారో మర్చిపోతాం. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నిమోనిక్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం. సిగ్ మెండల్ అని చెప్పేసి ఒకటి చెప్పాను. మెంటల్ కాదు ఇది మెండల్. నార్మల్‌గా పిలుస్తూనే ఉంటాం మెంటల్ అని కాదు. ఈజ్ మెండల్. గ్రెగర్ జాన్ మెండల్ అని. అయితే ఈ జాన్ మెండల్ ఏం చేశాడమ్మా మనకు? చాలా లాస్ ఇచ్చాడు. ఆ లాస్ ఇప్పటికి మనం యూజ్ చేస్తున్నాం ప్రతి దాంట్లో. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి సిడ్ మెండల్ అని చెప్పేసాను కదా! ఫస్ట్‌ది ఏంటి అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్. సెగ్రిగేషన్. ఇంకొకటి ఐ అంటే ఇండిపెండెంట్ అసెస్‌మెంట్. ఇంకొకటి లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి? మనం చూసిందే. గ్రెగర్ జాన్ మెండల్ ఏం చేస్తారు? ఫస్ట్ పీపుల్ అన్ని సెలెక్ట్ చేసుకొని, దాన్ని ఒక ఫస్ట్ ఏం చేస్తాడంటే కొన్ని వేరియేషన్స్ ఏంటి అనేవి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గాని, అవి గుర్తు తీసుకొని వీటిని 7గా డివైడ్ చేసి మనం తెలుసు కదా! మనకు స్టెమ్ హైట్ గాని, పోట్ కలర్ గాని, స్టెమ్స్ మళ్ళీ ఫ్లవర్ కలర్ గాని, ఫ్లవర్ పొజిషన్ గాని, ఇవన్నీ తీసుకొని చిన్న చిన్న ట్రైట్స్‌గా డివైడ్ చేసి ఎలా అంటే ఫస్ట్ వన్ టాల్ ఆర్ డ్రాఫ్ ఇలా డివైడ్ చేసి దాన్ని ఏం చేశారంటే ఫర్టిలైజ్ చేస్తాడు. ఫర్టిలైజేషన్ అంటే మనకు తెలిసిందే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అయినా చేయొచ్చు. క్రాస్ పాలినేషన్ అయినా చేయొచ్చు. ఫస్ట్‌లో వచ్చేసి F1 జనరేషన్‌కి ఖచ్చితంగా ఆయన సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసి నెక్స్ట్ వచ్చిన ప్లాంట్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ 1:9 రేషియోలో ఉంటాయి గదా! మనకు తెలిసిందే. ఆ రేషియోస్ అనేవి 1:2:1 అనే రేషియోస్ గాని ఇలా ఉన్నప్పుడు వాటి సెగ్రిగేషన్ ఏంటి అన్న విధాన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ కింద తీసుకున్నారు. మళ్ళీ ఇండిపెండెంట్ అసార్ట్‌మెంట్ అనంటే ఒక్కదానికి ఇంకొకటి ఇండిపెండెంటా అని చెప్పేది ఇండిపెండెంట్ అసార్ట్‌మెంట్. అలాగే డామినెన్స్ ఏ క్యారెక్టర్ గాని, ఏ ట్రైట్ గాని ఎక్కువ డామినెన్స్‌గా ఉంటుంది అని చెప్పేది మెండల్ అసెస్‌మెంట్ లా గాని, డామినెన్స్ గాని, సెగ్రిగేషన్స్ గాని ఇవి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు నార్మల్‌గా. ఓకే స్టూడెంట్స్ ఇవి ఒక చిన్న చిన్న మన మేజర్ లెసన్స్ నుండి చిన్న చిన్న టాపిక్స్ పిక్ జేసి మీకెలా అర్థమైతదని ఐడియా కోసం నేను చెప్పాను. ఇలాగే చాలా ఎగ్జాంపుల్స్ కానీ, ఇలాగే ఎక్స్‌ప్లనేషన్ గాని మన క్లాసెస్‌లో ఉంటాయి. మన బ్యాచ్‌లో రిజిస్టర్ అవ్వాలి అనంటే కింద ఇచ్చిన డీటెయిల్స్ కాంటాక్ట్ నంబర్ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అలాగే బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా మీకు మంచి లెసన్స్ మన తెలుగులో మెయిన్‌గా ఎక్స్‌ప్లనేషన్ సెట్‌కి కావాలి అనంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి. అన్ని సిలబస్ కవర్ అయితుంది. కాబట్టి మీరెక్కడ గూడా డౌట్ పెట్టుకోవద్దు. బయాలజీలో ఉన్న మన 16 లెసన్స్ ఎక్కడి నుంచి బాటనీ నుంచి అలాగే 18 లెసన్స్ ఫ్రమ్ జూవాలజీ అన్నీ కవర్ జేస్తాము. అన్ని స్టేట్ బుక్ నుండి ఎక్కడైతే మన ఎన్‌సీఈఆర్‌టీ అవసరమో అక్కడ ఎన్‌సీఈఆర్‌టీ నుండి అలాగే మేజర్ ప్రాక్టీస్ కూడా ఉంటది. క్వెషన్ ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి డీపీపీస్ ఉంటాయి డైలీ రెగ్యులర్‌గా. అలాగే మాక్ టెస్ట్‌లు గూడా ఉంటాయి. అలాగే నేను కూడా మీకు మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఇస్తాను. వే ఆఫ్ క్వెషన్ ఫ్రేమింగ్ కూడా చెప్తాను. ఎలా ఫ్రేమ్ జేస్తారు వాళ్ళు, మనకెట్లా ఆన్సర్ జేయాలి. కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్‌లో ఎలిమినేషన్ మెథడ్ గాని, ఆప్షన్ ఫాలోయింగ్ మెథడ్ గాని, ఇవన్నీ మన బ్యాచ్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరుగుద్ది. ఖచ్చితంగా రిజిస్టర్ నౌ. అలాగే మనకు టైం గూడా తక్కువుంది కాబట్టి తొందరగా రిజిస్టర్ అయితే వి విల్ స్టార్ట్ అవర్ క్లాసెస్ సూన్. అలాగే మీకు లాస్ట్ ఒక 1 మంత్
ఫుల్ ఫ్లెడ్జర్ రివిజన్ గూడా ఉంటది. ఎంత చదివినా రివిజన్ ఎంతైనా ఇంపార్టెంట్ కాబట్టి మనకు 1 ఏదైతే 1 మంత్ ఉంటదో మనం ఐపీఈ తర్వాత ఖచ్చితంగా ఆ 1 మంత్‌లో మనం ఫుల్‌గా రివిజన్ జేసుకొని ఎగ్జామ్‌కి ఈజీగా వెళ్లి రాసేసొస్తాము. సో, థాంక్ యూ. ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ అగైన్.